నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి అవన్నీ కూడా. ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓరవలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. గురుగారు, ధనుసు రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి ధనుసు రాశిలోకి వస్తారో చూద్దాం ముందుగా. అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుసు రాశిని చూసుకోవాలి వీరు. ఇక పేరుని బట్టి చూసుకునే వాళ్ళు అంటే కనుక వీళ్ళ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి
బు ద బ డ బే ఈ అక్షరాలతో కనుక వీరి పేరు ప్రారంభం అయితే వీళ్ళందరిది కూడా ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోవాలి వీళ్ళు. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయము 14, వ్యయం 11గా కనపడుతుంది. చాలా అద్భుతంగా సంపాదిస్తారు వీళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే ఖర్చు కూడా విపరీతంగా ఉంది. వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. ఈ సంవత్సరం నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి. మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతుంటారు, జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యం 5, అవమానం 6గా కనపడుతుంది. కాబట్టి ఏంటంటే మెచ్చుకునే వాళ్ళు పర్వాలేదు బాగానే ఉన్నా కూడా ఎక్కువగా తిట్టేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, న్యూనతపరిచేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళ చుట్టూ. కాబట్టి ఈ సంవత్సరం ఎవరిని నమ్మడానికి వీలేదు. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో ప్రవేశం చేస్తున్నాడు. శని చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా ఉండబోతున్నాడు. ఇదే పెద్ద సమస్య వాళ్ళకి. అర్ధాష్టమ శని ఇబ్బంది పెడతాడు కొంచెం. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా చతుర్థ దశమ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి తృతీయ నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే కనుక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. పెద్ద విశేషంగా లేదు, అలానే మరీ అంత దిగజారిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఆదాయం ఉంది, కానీ దానికి తగ్గ ఖర్చు ఉంది, అలాగే దానికి తగ్గ వ్యవహారం ఉంది, నమ్మక ద్రోహాలు ఉన్నాయి, పోగొట్టుకునేది ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏమిటంటే సంపాదన బాగుంటుంది. ఫస్ట్ కష్టపడతారు వీళ్ళు. ఈ సంవత్సరం కృషి చేస్తారు, ఎదగాలని కోరుకుంటుంది, తాపత్రయం పడతారు. ప్రతిదానికి ఏదో చేసేయాలనేటటువంటి తాపత్రయం, జీవితాన్ని మార్చేసుకోవాలనే తాపత్రయం విపరీతంగా ఉంటుంది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ గడ్డుకాలంగా కనపడుతుంది. ఉద్యోగాలు పోవడాలు కానీ, ఉద్యోగ ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, ఈ యొక్క ఏవైతే క్రెడిట్ కార్డులు, ఈఎంఐలకు సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ ఉద్యోగాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఎవరితోనైనా మాట్లాడేప్పుడు పై అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు మారడం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కంగారు పడిపోయి ఉద్యోగాలు మారిపోతే మాత్రం దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మీ స్థాయి తగ్గే అవకాశాలు, లేదా ఉద్యోగ నష్టాలు, లేదా సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశాలు, ఇలాంటి ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరంటే గిట్టనటువంటి వారు మీ మీద కంప్లైంట్లు ఇవ్వడాలు, లేదా రైడులు జరగడాలు, విజిలెన్స్లు, రకరకాల వాటిలో ప్రభావాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో, భారీ లావాదేవీలు జరుపుతూ ఉంటారో వ్యాపారస్తులకి వీళ్ళకి ఐటీ దాడులు విపరీతంగా కనపడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోండి. లేదా దానికి సంబంధించినటువంటి ఏమైనా జిఎస్టీలు కానీ లేకపోతే ట్యాక్సుల విషయంలో కానీ సరైనటువంటి వ్యక్తిని పట్టుకోండి. జాగ్రత్తగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అదే రైడులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి లంచాలు, మోసాలు, రకరకాల వ్యవహారాల విషయాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అవి దాచుకున్న డబ్బులంతా పట్టుకుపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక నిరుద్యోగులకి ఈ సంవత్సరం అతి క్లిష్టం మీద, కష్టం మీద చిన్న ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పార్ట్ టైం జాబులు లాంటివి. భారీ ఉద్యోగ అవకాశాలు పెద్దగా కనపడలేదు. కాబట్టి ఉన్నదానితో సంతృప్తి పడండి. జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం క్లిష్టంగా పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని, జాతకలో గురుబలం, రవిబలం, కుజబలం, రాహుబలం ఉండేది చూసుకుని ఏదైనా అవసరమైతే వాటి పరిహారాలు చేసుకుని ప్రయత్నాలు చేయాలి తప్ప సులువుగా విదేశాలు వెళ్ళడానికి కానీ, వివాహం కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, ఏదైనా సరే లైఫ్లో చేంజింగ్ కోసం సులువుగా అవటం లేదు ఈ సంవత్సరం. అది జాతక బలం పెంచుకుని ప్రయత్నం చేయాలి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం కాబట్టి, చూసి ఏదైనా ఉంటే పరిహారాలు చేస్తాం కాబట్టి, తద్వారా మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం సులువుగా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది మీకు. లేదంటే ఈ సంవత్సరం గడ్డు కాలంగా కనపడుతోంది, నష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగం అయితేనే చేస్తాను, అదే కావాలని మంకుపట్టుబడి కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే కనుక కొంచెం క్లిష్టంగా కనపడుతుంది. కాబట్టి దైవ బలం పెంచుకోండి. తద్వారా మీరు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతో జాగ్రత్త, పరిసర ప్రాంతాల వాళ్ళతో జాగ్రత్త, అధికారులతో జాగ్రత్త, అలాగే ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్త. ఉద్యోగాలు మారవలసిన అవసరం, ఉద్యోగ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే పార్ట్ టైం జాబులు కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. తిరిగి ఇండియా రావాల్సిన పరిస్థితులు, ఇలా ఈ యొక్క గ్రీన్ కార్డ్ ఇష్యూస్, లేకపోతే పర్మనెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేసాలకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోండి. జాతకం చూపించుకుని ఎదరికి వెళ్ళండి, బాగుంటుంది మీకు. కొత్తగా ఉన్న విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ సంవత్సరం యోగప్రదంగా లేదు. వీసాల కోసం ప్రయత్నం చేసినా పెద్దగా
ఎక్కువగా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదు జాగ్రత్తలు తీసుకోండి, ఆవేశపడకండి ఈ సంవత్సరం. అదే అర్ధాష్టమ అర్ధాష్టమి శని అమ్మాయి అబ్బాయి ఈ సంవత్సరం అంతా ఉంటుంది, వచ్చే సంవత్సరం కూడా ఉంది కాబట్టి 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది అర్ధాష్టమి శని అంటారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా నడుస్తుంది. కాబట్టి చాలా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు, ఎక్కువగా మానసిక ఒత్తిడిని కలగజేస్తాడు. అర్ధాష్టమి శని చేసే ప్రమాదం ఏంటంటే బాగా నలిపేస్తాడు, కష్టపడతాడు. కానీ ఈ పడేటటువంటి కష్టము, ఈ సమస్యలు ఇవన్నీ భవిష్యత్తులో వీళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకంటే రాటు తేలిపోతారు వీళ్ళు, ఐడియాలజీలు బాగా వచ్చేస్తాయి. ఎప్పుడైనా నష్టపోయిన వాడే తొందరగా మళ్ళీ సక్సెస్ అవ్వగలుగుతాడు. ఎందుకంటే అనుభవ జ్ఞానం, ఓర్పు సహనం వచ్చేస్తాయి వీళ్ళకి. అలాగే దీనివల్ల బాగా వీళ్ళు ట్రైనింగ్ అయిపోతారని చెప్పచ్చు. ఇప్పుడు ఆర్మీలో ట్రైనింగ్ అయినట్టుగా వీళ్ళని బాగా ట్రైన్ చేసేస్తాడు, షార్ప్ చేసేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు మంచి స్పీడ్గా యుద్ధం చేసి నెగ్గగలుగుతారు అనమాట. మానసిక దృఢత్వం వస్తుంది బాగా నలిగిపోవడం వల్ల. కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రధానంగా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. భారీ లాభాలు లేవు, అలానే మరీ నష్టాలు లేవు. ఆచితూచి వ్యవహరించండి. పెట్టుబడులు పెట్టడం, మితిమీరి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. చూసుకుని పెట్టుబడులు పెట్టండి. స్టాకులు ఎక్కువైపోయే పరిస్థితి కనపడతాయి. ఓల్డ్ స్టాక్ని క్లియర్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయండి. అవసరమైతే క్లియరెన్స్ సేల్ కింద పెట్టేసి స్టాకులు అమ్మేసి మళ్ళీ తెచ్చుకోండి తప్ప పాత స్టాకులు పెట్టుకుని కొత్త స్టాక్ తేకుండా చేసుకుంటే వ్యాపారాలు నష్టపోతారు. పోటీతత్వం బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. పోటీలో బాగా నెగ్గగలిగే ప్రయత్నం చేయాలి. మార్జిన్స్ పెద్దగా వేసుకోకండి ఈ సంవత్సరం. తక్కువ మార్జిన్తో ఎక్కువ బిజినెస్ చేయడానికి ట్రై చేయండి. తద్వారా మీ దగ్గర జనాలు వచ్చారంటే ఎక్కువ మంది చూడండి, మనం కూడా వెళ్తుంటే దారిలో ఎక్కువ మంది జనం ఒక హోటల్ దగ్గర, ఒక టీ స్టాల్ దగ్గర కూర్చుంటే ఏమనిపిస్తుంది మనకి తెలియకుండానే సైకలాజికల్గా ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది లాజిక్. అలాగే ఎప్పుడైనా జనం ఎక్కువ మంది ఉన్న చోట పక్కన ఖాళీగా ఎగల తోపుల దగ్గర ఎవ్వడం వెళ్ళడం, విపరీతంగా జనాలు గుమ్మిగూడిపోయిందంటే అక్కడ ఏదో అద్భుతం ఉందనుకుంటారు జనాలు. కాబట్టి ఈ లాజిక్ను ఉపయోగించి మీరు ఏం చేస్తారంటే వ్యాపారాలు చేసేవారు భారీ మార్జిన్లు వేసుకోకుండా తక్కువ లాభంతో అమ్మారనుకోండి, చాలా మంది జనాలు మీ దగ్గర కొనుక్కోవడం అలవాటు అవుతారు. ఇంకొక రహస్యం చెప్తాను మీకు, సైకాలజీ, జనాల యొక్క సైకాలజీ. ఒకసారి ఒక వ్యక్తి ఎక్కడైతే కొనుక్కోవడం అలవాటు చేసుకున్నాడో 2-3 నెలలో, 6 నెలలో తర్వాత వాడు రేటు పెంచినా ఇంకో చోటకి వెళ్ళడానికి ఇష్టపడడు. సైకలాజికల్గా మనిషికి ఏంటంటే అది అలవాటు అయిపోతుంది, అదొక వ్యాధి. అందుకనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ముందు ఉచిత పథకాలు, ఫ్రీలు, తక్కువ మార్జిన్లు పెట్టి జనాలు మనం అలవాటు చేసుకుంటారు. ఈ అలవాటు పడిన తర్వాత మనకు తెలియకుండానే అది ఎక్కువ తక్కువ రేట్లు వెరిఫికేషన్ అప్పుడు మైండ్లో ఏం పడిపోతుందంటే ఇక్కడికి వెళ్తే తక్కువ అని పడిపోతుంది అంతే. డిమార్ట్లో లాగా, ఇప్పుడు డిమార్ట్ పరిస్థితి లాగా. అలాగేంటంటే వాడు ఒక దాంట్లో పెడితే ఒక దాంట్లో తగ్గిస్తాడు, ఒక దాంట్లో పెంచుతుంటాడు. అది మనకు తెలియదు. ఏది ఏమైనా కూడా జనాల సైకాలజీ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ తక్కువ అని నానుడి పడిపోయిందంటే ఆడు తర్వాత పెంచేసిన మనకు అది తెలియకుండానే మనం అక్కడ వెళ్ళే కొంటూ ఉంటాం. వాడు నిజంగా పెంచినా కూడా అలవాటు పడిపోతాం వాడికి. ఈ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మార్జిన్స్ తక్కువ వేసుకుని వ్యాపారాలు చేసే వాళ్ళకి సంవత్సరం యోగకాలంగా కనపడుతోంది. భారీగా ఆశపడకండి. ఇందులో కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. షేర్లో ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి, లేదా ఎక్కడా కూడా ఎవరితోటి కూడా లావాదేవీలు జరపకండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెద్దగా కలిసి రావట్లేదు ఈ సంవత్సరం. ఏం చేసుకున్నా సొంతంగా వ్యాపారం చేసుకోండి. అలాగే ఎక్కువగా బంగారం మీద, భూముల మీద పెట్టుబడులు పెట్టచ్చు తప్ప డబ్బులు అనవసరంగా తక్కువ వడ్డీ రేటు కోసం, లేకపోతే ఏదో వడ్డీ రేటుకి ఆశపడి ఎక్కువ వడ్డీలు వస్తాయని అప్పులు మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎన్ని సంతకాలన్నా మీకు చెల్లం. చెక్కులు ఉన్నాయండి, ఏమి ఉన్నాయండి, ఏం ఉపయోగం ఉండదు. తర్వాత మీరు పోరాడడం తప్ప నగ్గరం. తదు జాగ్రత్తలు తీసుకోండి. డబ్బులు ఎందుకంటే సంపాదన బాగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. వివాహాది శుభకార్యాలు కుదురుతాయని చెప్పచ్చు. సంతాన ప్రాప్తి బ్రహ్మాండంగా కనపడుతోంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. గర్భిణీ స్త్రీలు మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకోండి. పౌష్టికాహారాన్ని తినండి. స్ట్రెస్ తగ్గించుకోండి. అలాగే నార్మల్ డెలివరీ అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఆపరేషన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంగారు ఏం పడకండి, అదే చాలా మంచిది. మీకు టెన్షన్ పడ్డం కన్నాను. మంచి సంతాన యోగ్యత అయితే కనపడుతోంది. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయిన ఎదురుగా వెళతాయి. శని స్థిరత్వకారకుడు, ఏదైనా సరే పెద్దవన్నీ ఇస్తుంటాడు కాబట్టి మీకు వివాహాన్ని, లేదా సంతానాన్ని, ఉద్యోగాల్ని కలగజేస్తాడు. కాబట్టి భయపడక్కర్లేదు. కానీ ఏది ఈజీగా ఇవ్వడం, ఏడిపిస్తాడు. ఎలా తిప్పుతాడు ఇస్తాడు. అలాంటి వాడు శని. కాబట్టి ఆట ఆడిస్తాడు. కాబట్టి ఆట ఆడండి, కానీ మీరు పొందుతారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. పెద్దలు అంగీకరిస్తారు పెళ్ళిళ్ళకి. కాకపోతే కొంచెం పోరాడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సంవత్సరం సులువుగా ఒక్క పని జరగదు వీళ్ళకి. అన్నీ తిప్పి అమ్మయ్య అన్నట్టుగా అవుతుంటాయి. అదే చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఈజీగా ఏదైనా దొరికింది అనుకోని విలువ ఉండదు. పెళ్లి కూడా సులువుగా అయిపోయింది అనుకోండి, పెళ్ళ మీద ఇది ఉండదు. అదే శుభ్రంగా నలిగిపోయి ఎవరు పెళ్లి చేసుకోనని చిచ్చి నాకు ఇంక పెళ్ళి అవ్వదా, నేను ఎవరికి నచ్చట్లేదు, నా జీవితం అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసిన తర్వాత పెళ్ళి అయింది అనుకోండి, ఆ పెళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు వీళ్ళు కూడా. అలాగే ఏంటంటే
కొంచెం ఆ పరిస్థితిని కలగజేస్తాడు శని ఈ సంవత్సరం. ఈజీగా చేతిలో పెట్టడం, నలిపిస్తాడు కాబట్టి దాని విలువ తెలుసుకుంటాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉండబోతుంది కాబట్టి చేయొచ్చు. రైతులకి ఎలా రైతులకి ఈ సంవత్సరం చాలా యోగప్రదంగా కనపడుతుందమ్మా. కానీ పంట తెగుళ్ళు వల్ల వచ్చే నష్టం, అధిక వర్షపాతం వల్ల లేదా అనావృష్టి వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయి. వాటి విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా ఆచితూచి వ్యవసాయం చేసుకోండి. పంటల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా పంట లాభాలు అయితే, నష్టాలు అయితే ఉండవు, కానీ భారీ లాభాలు అయితే లేవు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయం చేసుకోండి, చక్కగా మార్కెటింగ్ చేసుకోండి. బాగుంటుంది ఈ సంవత్సరం. సినీ రంగానికి సినీ ప్రముఖులందరికీ కూడా ఈ సంవత్సరం కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రగ్స్ అని, ఇంకొకటని, వాటిని వీటిని, లేకపోతే ఏదో రాత్రి చేసేటటువంటి పార్టీలు, రేవు పార్టీలు, వీటి జోలికి వెళ్ళకండి. గౌరవ మర్యాదలు చాలా ముఖ్యం ఈ సంవత్సరం. ఇల్లీగల్గా ఎవరితోటి అఫైర్లు పెట్టుకోకండి. వాటి వల్ల ప్రమాదాలు ఉన్నాయి ఈ సంవత్సరం. మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు చాలా ముఖ్యం. యాక్టర్లకి, వాళ్ళందరికీ కూడా, సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి, సోషల్ మీడియా వాళ్ళకి అనవసరమైనటువంటి కామెంట్లుకి రియాక్ట్ అవ్వడాలు, ఎవరితో డిబేట్లు పెట్టుకోవడాలు, ఇవన్నీ చేయకండి ఈ సంవత్సరం. నిందారోపణలు కనపడుతున్నాయి. ప్రమాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసుల దాకా వెళ్ళి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఆడవారికి స్త్రీలకి ఈ సంవత్సరం మనోవ్యధ, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఇరుగు పొరుగు వారితోటి సరిగ్గా లేకపోవడం, వ్యక్తులతో బ్లాక్మెయిల్స్, అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పురుషులతో జాగ్రత్తగా ఉండండి. వ్యామోహాలు తగ్గించుకోండి. కామపరమైన కోరికలను అదుపులో పెట్టుకోండి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకి ఇది చాలా ముఖ్యం. రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. అధికంగా ఎవరిని నమ్మకండి. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఎక్కడైనా కలిసినా కూడా రకరకాల వ్యవహారాలు ఇరుక్కుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చదువు పట్ల కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే మామూలుగా గృహిణీలందరికీ కూడా ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ వివాదాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మాట జాగ్రత్త, కోపం, అహంకారం తగ్గించుకుని సాఫ్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలకి ఈ సంవత్సరం మిగతా విషయాలన్నింటిలోనూ కూడా స్పీడ్గా ఎదరికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందమ్మా. ఇంక ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నాయకులకి మాత్రం పదవీ గండాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మీ మీద నిందారోపణలు చేయడం కానీ, కుట్రలు చేయడం కానీ చేస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. పదవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి ఎలక్షన్స్లో. మితిమీరిన ఖర్చు చేయకండి. మంచితనంతో ప్రజలను ఆకట్టుకోండి తప్ప డబ్బులతో జనాలు కొనాలనుకుంటే మాత్రం జనాలు ఖచ్చితంగా మీకు దెబ్బ కొడతారు. ఆచితూచి వ్యవహరించండి. ఈ సంవత్సరం దైవబలం, గ్రహబలంతోనే కావాలని చెప్పాను మీకు. అందునే ఈ రాశిలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కొన్ని జపాలు చేసుకోవాలి. ఎక్కువగా కేతువుకి, రాహువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడం, అలాగే మన్యసూక్త హోమం, సుదర్శన హోమం, దుర్గాగ్ని విష్ణు హోమం, లక్ష్మీ కుబేర హోమం చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. ఈ హోమాలు, జపాలు చేయించుకోవాలనుకుంటే ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో మేము చేయించి పెడతాం. లేదు మీ ఇంట్లో ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చా అండి అంటే కనుక ఈ సంవత్సరం వీళ్ళు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోవడంతో పాటుగా శివ పంచాక్షరి స్తోత్రాన్ని, అలాగే ఇంట్లో శివారాధన ఎక్కువ చేసుకుంటూ బెలవదలా స్తోత్రాలు లాంటి పారాయణ చేసుకుని శివుడిని ఎక్కువ పట్టుకోండి. మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే సప్తశనివారాల వ్రతం, సంకష్టహర చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఇంట్లో ప్రతి పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం జాతక దోషాలు తొలగి, గ్రహానుకూలత తొలగి, గ్రహానుకూలత కలిగి, భాగవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా ప్రతి కార్యం యందు విజయం కనపడుతుందమ్మా. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ 1, 7 బాగా కలిసి వస్తున్నాయి. కలర్స్ ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తున్నాయి. వారాలు అంటే కనుక బుధవారము, శనివారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి వినియోగించినట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుందమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందో అయితే మనం తెలుసుకున్నాము. గతంలో గురుగారు వచ్చేసి ధనుసు రాశి వారి సంపూర్ణ జాతకం కూడా తెలియజేశారండి. ఆ వీడియోని కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, తప్పకుండా చూడండి. ఎందుకంటే దాంట్లో ఎన్నో విషయాలు, అంటే మీరు పుట్టిన దగ్గర నుండి చనిపోయే లోపు ఏ పరిణామాలు అయితే ఎదురవుతాయో ఎన్నో విషయాలు అయితే ఆ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో తప్పకుండా చూడండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.